అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ హెల్దీ జర్నీ విత్ మీ స్వప్న. ఇవాళ మనకి అందరికీ సుపరిచిత వైద్య రంగ నిపుణులు, ప్రముఖ వెరీ వెల్ నోన్ రేడియాలజిస్ట్ అండ్ అవిస్ హాస్పిటల్ ఎండి డాక్టర్ రాజా వి కొప్పులు గారు ఉన్నారు. ఆయన సుపరిచితులు. వారికోస్ వెయిన్స్ అని చెప్పగానే ముందు ఆయన పేరు గుర్తొస్తుంది. కారణం ఏంటంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఇటువంటి లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిజార్డర్కి సంబంధించిన సర్జరీస్ వారు చేశారు. డాక్టర్ రాజా, వెల్కమ్ సార్. నమస్కారం అండి. మన సొసైటీకి యాక్చువల్లీ బ్యాక్ బోన్ ఎవరంటే మనందరినీ ఈ లెవెల్కి తీసుకొచ్చింది మన టీచర్సే. మనం ఎప్పుడు ఏనాడు పట్టించుకోలేదు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళది పూర్తిగా స్టాండింగ్ ప్రొఫెషన్. రోజుకి 10-12 గంటలు నిలబడ్డాం అంటే నెలకి దగ్గర ఐ థింక్ 360 గంటలు నిలబడతారు సార్. సంవత్సరానికి 4380 గంటలు నిలబడతారు. అంటే ఒక టీచర్ 40 ఏళ్ళు కనుక సర్వీస్ చేస్తే 1,75,200 గంటలు నిలబడతారు సార్. ఇంతకంటే స్టాండింగ్ ఏమన్నా ఉంటుందా అని అనిపిస్తుంది. ఇంత చేసి వాళ్ళకి ఫెసిలిటీస్ సరిగ్గా ఉండవు. హై స్ట్రెస్ జాబ్. అక్కడ చాక్ పీసులు ఆ దుమ్ము పూర్తిగా పీల్చుకుంటూ పక్కన బోర్డు మీద రాస్తూ గొంతు చించుకుని వాయిస్ హ్యాజర్డ్స్ వస్తాయి వాళ్ళకి. ఆక్యుపేషన్ హ్యాజర్డ్స్ చాలా ఉంటాయి సార్ టీచర్స్కి. ఏదో టీచర్ జాబ్ ఈజీ జాబ్ అనుకుంటాం కానీ మరి వాళ్ళు ఇంత కష్టపడి ఆ వచ్చే ఆదాయం, ₹1 ఆదాయం కోసం 100 రూపాయల సమస్యలు తెచ్చిపెట్టుకుంటున్నారు సార్. ఏమనిపిస్తుంది డాక్టర్ రాజా మీకు? అంటే ఇది నిజంగా వాళ్ళకి సిస్టమిక్గా ఏమైనా మార్పులు చేస్తే మంచిదంటారా, లేక మరో విధంగా అంటే ఏమన్నా వాళ్ళని ఆదుకోవచ్చా, వాళ్ళకి టిప్స్ ఇవ్వచ్చా, వాళ్ళకి ఇంకా వర్కింగ్ కండిషన్స్ బెటర్ చేయొచ్చు అంటారా మన టీచర్స్ కోసం? స్టాండింగ్ పొజిషన్ టీచర్స్ చాలా ఎక్కువ అండి. ఇన్ఫాక్ట్ చాలా మంది పేషెంట్స్ టీచర్స్ ఉంటారు. అండ్ దగ్గర అనుకున్నట్టుగా ప్రైవేట్ స్కూల్ టీచర్స్ సమ్హౌ ప్రాబ్లం ఇంకా ఎక్కువ. ఐ థింక్ దే డూ మోర్ వర్క్ అంటారా? అంటే దే ప్రాబ్లీ గెట్ మోర్ పే, బట్ వర్క్ చాలా ఎక్కువ ప్రైవేట్ స్కూల్స్లో. అండ్ ఎస్పెషలీ ట్యూటోరియల్స్, ఈ ఐటీ కోచింగ్ వీటిలో విపరీతంగా వర్క్ ఉంటుంది వాళ్ళకి. సో ఐ మీన్ లుక్, అంటే యాజ్ అ డాక్టర్ కొంచెం కెరీర్లో రాణించిన వాడుగా ఐ మీన్ ఇవాళ సభ ఓపెన్గా నేను చెప్పగలిగి, నేను వితౌట్ మై టీచర్స్ ఐ వాజ్ నో వేర్. ఐ మీన్ లెట్ మీ బి ఫేర్. నేను వచ్చినప్పుడు ఆటలాడుకుని తిరిగినప్పుడు వాళ్ళే చదివించి, యూనో ఏం పేరెంట్స్ చదివించగలరండి మనకి. సో టీచర్స్ రోల్ అనేది ఫ్యాంటాస్టిక్. అండ్ అగైన్ సేమ్ థింగ్ రైట్, ఒక దేశం డెవలప్మెంట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లర్స్ టీచర్స్. అగైన్ దాన్ని కూడా నాకు తెలిసి వీళ్ళంత వరకు గవర్నమెంట్ నెగ్లెక్ట్ చేస్తుంది. టీచర్స్ ఫండ్ అని పెట్టడం కానీ, ఈ ప్రతి టీచర్ దగ్గర ₹10 తీసుకొని మంచి ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చేయచ్చు కదా వీళ్ళందరికీ కూడా. అంతే ఇన్సూరెన్స్ కట్టేస్తే. ఇన్ఫాక్ట్ తమిళనాడులో ఉంది గవర్నమెంట్ టీచర్స్ ఇన్సూరెన్స్ ఉంది, తమిళనాడు, ఆంధ్రాలో లేదు. సో అలాంటివి ఏమి ఉండదు. యూనో వాళ్ళ ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఉంది. నేను విన్నది సార్, సౌత్ టీచర్స్ అందరికీ వారికోస్ వెయిన్స్ సమస్యలు ఎక్కువ అని చెప్పి కొన్ని స్టడీస్ చెప్తారు. చాలా ఉన్నాయి. అంటే మనకి కేరళ వెళ్తుంటే 54% ఆఫ్ women have more issue with varicose veins. So Indian railway workers study ఫస్ట్ స్టడీ చేసింది అక్కడ 34% రైల్వే వర్కర్స్, టీచర్స్ 28%. సౌత్ ఇండియాలో ఇంకా ఎక్కువ. సౌత్ ఇండియా 2 రీజన్స్, ఒకటి హీట్, రెండోది వీళ్ళు అప్లై చేస్తారు. మీకు కేరళ వెళ్తుంటే ప్రాబ్లం ఏంటి, కొబ్బరి నూనె పెడుతూనే ఉంటారు. వాళ్ళు కాళ్ళు నొప్పులు వేస్తుంటే కొబ్బరి నూనె పెడుతూనే ఉంటారు. ఈ అప్లికేషన్ సెకండ్ ప్రాబ్లం అక్కడ. లాట్ ఆఫ్ పేషెంట్ కేరళ అంటే పెట్టకూడదు అసలు. దీని మీద ఏ ఆయిల్ పెట్టకూడదండి. ఇది చాలా మంచి టిప్ చెప్పారు సార్. ఇది బిగ్గెస్ట్ ప్రాబ్లం. కొబ్బరి నూనెలో అవి ఏది అంటే మామూలు కదా, పులుముతారు కదా, పులిమితే లోపలికి ఆ స్కిన్ అంతా రప్చర్ అయ్యి ఆ గోల్డ్ తగిలి. అబ్బో, ఇది పెద్ద సమస్య సార్. మంచి టిప్ ఇచ్చారు అయితే మీరు. మీరు ఆబ్వియస్లీ ఇంత ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయబట్టే మీకు బోల్డ్ అనే అవార్డ్స్, అఫ్ కోర్స్ బెస్ట్ అవార్డ్స్ మీ పేషెంట్సే, బట్ మీకు గొప్ప అవార్డ్స్ వచ్చాయి సార్. కంగ్రాచులేషన్స్ ఆన్ దట్. థ్యాంక్ యూ. హౌ డూ యూ ఫీల్ అబౌట్ దట్ సార్? బెస్ట్ అవార్డ్ మీరు అందుకున్నది ఏంటి? సో నేను అదే చెప్తానండి, ఈ అవార్డులు అనేవి నా మైల్ స్టోన్స్, మైల్ రాయిలు. అంటే వైజాగ్ 100 కిలోమీటర్లు వస్తుందని చెప్పే మైల్ రాయి మాత్రమే. నా 100 కిలోమీటర్ల పేషెంట్లే, నేను నా వైజాగ్ పేషెంటే. వెళ్తున్న దారిలో మైల్ రాయలు అనమాట ఇవన్నీ. దే రీఇన్ఫోర్స్ దట్ ఐఎమ్ గోయింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. నేను వెళ్తున్న దారి కరెక్ట్ అని చెప్పేది ఈ అవార్డులో. ఐ థింక్ నేషన్ వైడ్, ఆఫ్ కోర్స్ యూనో కంట్రీ వైడ్ టైమ్స్ నెట్వర్క్ అవార్డ్ అనేది, అంటే వేర్ దే ఇవాల్యుయేటెడ్ లాట్ ఆఫ్ వాస్కులర్ సెంటర్స్ అన్ని ఇవాల్యుయేట్ చేసి పేషెంట్ ఇన్పుట్స్ తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇచ్చింది ప్రాబ్లీ బిగ్గెస్ట్. ఢిల్లీలో ఇచ్చారు ఒకసారి, బట్ స్టేట్ వైజ్ కూడా చాలా వచ్చాయి అవార్డ్స్. కంగ్రాచులేషన్స్ సార్, అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఇన్ యువర్ విజన్ అండ్ యువర్ జర్నీ సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు. ఎవిస్ హాస్పిటల్స్.